నీ కొరకు చేసుకుంటే వాళ్ళు వణుకుతున్నారు, భయపడుతున్నారు. అప్పుడు ధైర్యం తెచ్చుకున్నారు. హల్లెలూయా. ధైర్యం తెచ్చుకున్నారా? ప్రభు ప్రేమ, ప్రభు ప్రేమ జీవిస్తా, ఆయన వాక్యం చాటిస్తాను. హల్లెలూయా. చదవమా? ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవార్త. హల్లెలూయా. అంత బ్యాడ్ వార్తనే రోజంతా కూడా దేవుని ఒక మహా సంతోషకరమైన శుభవార్త. యేసుక్రీస్తు నీ హృదయంలో జన్మించడమే మహా సంతోషకరమైన శుభవార్త. హల్లెలూయా. యేసుక్రీస్తు లేని జీవితము నరకం. హల్లెలూయా. నీ కొరకు నా కొరకు జన్మించాడు. ఎవరి ద్వారా అనుకో నా కొరకు జన్మించాడు. హల్లెలూయా. అందరూ కూడా సంతోషం లేదు, సమాధానంతో వెళ్ళారు. ప్రభు చూడాలి. మీరు గమనించారు కదా, ఏ సంతోషం నాకు తెలియదు, దేవునికి తెలుసు, నీకు తెలుసు. వాళ్ళు మిక్కిలి సంతోషంగా, ఎంతో సంతోషం కలిగి ఆనందంతో వాళ్ళు పరిగెత్తున్నారు కదా. హల్లెలూయా. చదవమా? ఒక శిశువు ఒత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన ఎవరైతే ఇష్టలై ఉంటారో వాళ్ళు ప్రజలకు భూమి మీద సమాధానం కలుగున చెప్పాను. హల్లెలూయా. కానీ ప్రభువు యేసుక్రీస్తు మాట్లాడుతున్న ఈ రోజున నువ్వెందరినీ ఈ రోజు తెలియపరిచావు. యేసుక్రీస్తు ఈ రోజు జన్మదినం, యేసుక్రీస్తు బర్త్డే. హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రితం సర్వ భూలోకంలో మానవుడు కొరకు ఆయన అన్నయ్య నీ కొరకు జన్మించాడు. ఎవరికైనా చెప్పామా? లేకపోతే మనంతా మనమే రెడీ అయిపోయి వచ్చామా? హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు. బాగా గమనించండి, దేవుడు మాట్లాడుతున్నాడు. వాళ్ళందరూ కూడా తెలియపరచాలి, వాళ్ళందరూ కూడా నువ్వు తీసుకొని రావాలి, వాళ్ళందరూ కూడా బర్త్డేలో పాలు పొందడానికి వాళ్ళందరూ నడిపించేవాడి ఉండాలి. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చేయుచుండెను. యోసేపును తొట్టిలో పడుకొని ఉన్న శిశువు పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ వెళ్తున్నారు కనుక యేసుక్రీస్తు ఆనాడు మనం చూసి ఎరిగాం, దేవుడు ఆనందిస్తున్నాం కనుక ఈ రోజు కనుక మనలో ఎంత సంతోషం ఉన్నది, ఈరోజు ఎంత సంతోషం, ఈరోజు ఎంత ఆనందం ఉంది ఈరోజు మనలో. హల్లెలూయా. కనుక ఈరోజు క్రిస్మస్ మాత్రమే కాదు, చనిపోయే కూడా అదే సంతోషము, అదే ప్రేమ, అదే ఐక్యత, అదే దాహము. హల్లెలూయా. చదవనా? మాటలు అమ్మా తమతో చెప్పిన సంగతుల గురించి విన్న వారందరూ హల్లెలూయా. అంకుల్లో రావాలి, తమ్ముడను రావాలి, చిన్నపిల్లలు మీరందరూ రావాలి. హల్లెలూయా. నశించిపోయే వారికి మీరు వెతికి వెతికి ప్రభువు దగ్గర తీసుకొస్తేనే కనుక అదే మనం నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. ఎందుకంటే గమనించండి, ఈ క్రిస్మస్ మనం చేసుకోవచ్చు కాదంటే, నేను భూలోకం అంతా కూడా చేస్తాను, మనం కూడా చేసుకోవచ్చు కాదు. రోజంతా ఆత్మతో సత్యంతో ఆరాధించే వారికి రోజంతా క్రిస్మస్. హల్లెలూయా. రోజంతా కూడా కొత్త కొత్త తలపులు కలిగి, కొత్త కొత్త జ్ఞానంతో కలిగి రోజంతా ప్రభు సముఖంలో వాడబడుతున్నప్పుడు రోజు కూడా నీకు నూతన సంవత్సరంలే. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతుంది. అందుగురించే ఈ రోజు క్రిస్మస్ సందర్భాన్ని యేసుక్రీస్తు పుట్టిన దేవుడు శుభ సందేశం సర్వలోకాన్ని కూడా వాళ్ళు అందించారు. నువ్వు కూడా మరి ఈ రోజు నుంచి వాగ్దానం చేసుకుని అందించే వారికి ఉండాలి. హల్లెలూయా. గమనించండి, మరొక మాటలు మనం దేవుడు వెళ్దాం, మాట్లాడదాం. చూడండి ఇక్కడ
అధ్యాయము తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్యలో కూర్చుండి ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకు ప్రత్యుత్తరములకు విస్మయం పొందిరి. 21 చదవండి. ఆ శిశువుకు సున్నతి చేయవలసిన 8వ దినమున వచ్చినప్పుడు గర్భమందైన పడగమునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. హల్లెలూయా. దేవాలయంలో యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడు. యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు దేవుడై ఉన్నప్పుడు ఆయన జన్మించినప్పుడు పేరు పెట్టడానికి దేవుడు అతను దేవాలయంలో తీసుకొచ్చారు, మందిరంలో తీసుకొచ్చి దేవుడు అతని పేరు పెట్టబడుతుంది. హల్లెలూయా. మరి ఒక తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన పేరు యేసు అని పెట్టబడిందని చెప్పాడు. హల్లెలూయా. ఆ పేరే పెట్టాలని దేవుడు ఇక్కడ దేవాలయంలో తీసుకొచ్చి ఆ పేరు యేసు అనగానే సర్వలోక రక్షకుడు. హల్లెలూయా. యేసు అనగానే సర్వలోక దీనులు కావచ్చు, దరిద్రులు కావచ్చు, ఉన్నవారు కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా కాపాడేవాడు ప్రభు యేసుక్రీస్తు. హల్లెలూయా. అందుగురించి దేవుడు దినములు ప్రతి తొలిచూరు మగపిల్ల ధన్యతనిచ్చాడు. హల్లెలూయా. గమనించండి, చూడండి, ఆనాడు తప్పు చేసిన పెద్దాన్ని కూడా స్థితి ముందుంది. హల్లెలూయా. ఈ సమయంలో దేవుడు చూడండి, భూలోకంలో ఎక్కడ చూసినా ప్రతి లేడీ ముందుంది. హల్లెలూయా. మీరు ఎక్కడ చూడండి, బస్ కండక్టర్ అనుకోండి, బస్ డ్రైవర్ అనుకోండి, ఆటో డ్రైవర్ అనుకోండి, ప్రతి దాంట్లో కూడా వాళ్ళ జాబ్ చేసే విషయంలో అనుకోండి, ఆట పాట విషయంలో అనుకోండి, ప్రతి దాంట్లో కూడా ఈరోజు వాళ్ళు ముందున్నారని బైబిల్ సెలవుస్తుంది. హల్లెలూయా. అతని మీద ఉండేను ప్రభు యొక్క 7 పౌర పిల్లలను దానబలిగా ఒక దానిని పాప పరిహరించిన బెల్ల పిల్లే అంటే 2 తెల్ల పావురము 2 గోళ్ళు తీసుకొస్తాం. హల్లెలూయా. మరి ఈరోజు మనలో ఎవరు జన్మించారు చెప్పండి? మనలో ఎవరు జన్మించారు? అందరూ చెప్పాలి. మనలో ఎవరు జన్మించారు? యేసుక్రీస్తు జన్మించాడు. హల్లెలూయా. నిన్ను రక్షించిన వాడు జన్మించాడు. హల్లెలూయా. అందుగురించి మన మరియమ్మ అయితే ఆమె ఏం తీసుకొచ్చిందంటే 2 గోళ్ళు పావురం పిల్లలు తీసుకొచ్చింది. మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా ఒకవేళ నువ్వు ఆ దరిద్రం నుండి బయటికి రావాలంటే, ఒక పాపం నుండి బయటికి రావాలంటే, ఒక లేమి నుండి బయటికి రావాలంటే యేసుక్రీస్తు నీలో జన్మించాలని నువ్వు ఏం చేయాలంటే దేవునికి ఇస్తాడు. అందరూ కూడా కాలం థ్యాంక్ యూ లార్డ్ జీసస్. అందరు తల వంచినట్లయితే హానుక్ మన మధ్యలో వాక్య పరిచయం విధంగా ప్రార్థన చేస్తాడు. అందరూ తల వంచి ప్రభువా ఈ క్రిస్మస్ లో వాగ్దానం చేసుకుంటారు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. దేవునికి వందనాలు. హల్లెలూయా. నాయనానికి దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన పుట్టిన జన్మదినం ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాం. మహానాయన తండ్రి యోగులు ప్రభుత్వ ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు నాయన నీకు స్తోత్రం. నీకు ఏమి అర్పించిన నాయన, నీకు ఏ విధమైన నేను ప్రభు సేవించిన తండ్రి ప్రభువ మేము నీకు రుణపడి తెలుస్తున్నాం. ప్రపంచంలోనైనా ఎవరు చేసుకున్నంత పండుగ నీ యొక్క క్రిస్మస్ తండ్రి నాయన నీ యొక్క బిడ్డలు చేసుకుంటున్నారని నేను నమ్ముచున్నాం తండ్రి. నీకు వందనాలు తెలుస్తున్నాం నాయన. నాయన మా యొక్క తండ్రి ప్రభు ప్రార్థనలు తండ్రి చిన్న ప్రార్థనలు నీ యొక్క సన్నిధికి చేర్చుకోమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచి సమయంలో మరి ముందు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ సమయంలో జనరా కానుకలు తీసుకున్నాము. ఒక పాట పాడుతున్నప్పుడు మనమందరం కూడా దేవుని ఒక బర్త్డే సందర్భంగా దేవుని ఈరోజు జన్మదినంలో
ఒక అమూల్యమైన కానుకలిచ్చి యేసుక్రీస్తు జన్మించింది ఏంటంటేనే దేవుడు మన చూడండి మరియ మాత యేసుక్రీస్తు జన్మించాలని అసలు బైబిల్ చదువుతుంది. ఒకవేళ దేవుడిని దీవించినట్టే మేక పిల్లలు ఉంది. అందుగురించి యేసుక్రీస్తు మనలో ఉన్నాడంటే దేవుడిని కూడా ఈరోజు అమూల్యమైన కానుకలు ఇచ్చి దేవుడు తన దీవెని పొందాం. అక్కడ కవర్స్ తీసుకోండి. కవర్స్ సేవకు అంకితమైన చాలా మంది పిల్లలు మీ జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేస్తారు. తల్లిదండ్రులందరూ కూడా సిద్ధపడి ఉన్నారు. స్పెషల్ పండుగ ప్రభా చేస్తున్నట్టుంది ప్రభా. ఈ ప్రభా మా చూడండి ప్రభా. ప్రభా ఈ అవకాశం ఇచ్చి జగత్కి వందనాలు స్తోత్రం చేసుకుంటున్నట్టుంది ప్రభా. ఈ సమయంలో ప్రభా సంఘం కంచి చేతులు కావాల్సినట్టుంది ప్రభా. ఇప్పుడు ప్రభా పాటల ద్వారా మా బిడ్డల ప్రభా చేస్తున్న ప్రభా కానుకలు అర్పించినట్టుంది ప్రభా. ప్రతి ఒక్క అర్థం మీరు జీవించి ప్రతి ఒక్కటి తలగా ఉంచినట్టు వచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి ప్రభా. తన కోరిక ఆశీర్వదించి ప్రవచన ప్రవర్తన తండ్రి గొడవ వచ్చి కాపాడాలంటే ప్రభావ
ప్రభావ జనం కార్యక్రమం తగ్గి ప్రభావ మీరే తోడు చేస్తున్నాము. ఆమేన్. హల్లెలూయా. మంచిది దేవుని రైతులో అలాగే ఉన్నారైతే బ్రదర్స్ అందరు కూడా రాలేదమ్మా, అమ్మ రాలేదా? కొన్ని ఒక పాట పాడండి సగం పెద్దలందరూ కూడా. హల్లెలూయా 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 హల్లెలూయా. జాలిగల దైవమా యేసయ్యా